పూర్తి వివరాలు కావాలి అంటే సమయం సరిపోదు కాబట్టి మనం బ్రిటిష్ పరిపాలనా కాలం దగ్గర నుంచి మాత్రమే మొదలు పెడదాం. మగధా న్యూస్ ఎర్ర జర్నలిజంలో ఏ విషయం చెప్పినా సరే విత్ యాక్యురేట్ డీటెయిల్స్ తో ఏ పుస్తకంలో ప్రచురించారో ఏ సంవత్సరంలో ఇది జరిగిందో అన్న విషయాలని పూర్తిగా చెబుతూ మేము అందరికీ అర్థమయ్యేలాగా ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ పరిపాలనా కాలం దగ్గర నుంచి మొదలు పెడదాం. బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమం చారిత్రక నేపథ్యానికి మాత్రమే పరిమితమయ్యి ప్రస్తుతానికి అటు వెస్ట్ బెంగాల్ గురించి ఇటు తమిళనాడు గురించి రెండు రాష్ట్రాల గురించి కూడా చర్చిద్దాం. అసలు దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయింది ఎక్కడి నుంచో తెలుసా? వెస్ట్ బెంగాల్ నుంచి. అక్కడ ఉన్న ఒక బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను వెన్నుపోటు పొడిచి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయాణం మొత్తం కూడా భారతదేశంలో వెస్ట్ బెంగాల్ నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొదలు బెంగాల్ కేంద్రంగానే ఉత్తర ఈశాన్య భారత రాజకీయాలు మొత్తం కూడా కీలకంగా మారాయి. అయితే ఆ తరువాత సిరాజుద్దౌలా 1756లో మళ్ళీ కలకత్తాను తిరిగి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆక్రమించుకోవడం జరిగింది. అప్పుడే కలకత్తాకు అలీనగర్గా పేరు మార్చి కొంతకాలం పరిపాలించాడు ఆ రాజు. కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. 1757 జూన్ 23వ తేదీన జరిగిన యుద్ధంతో ఒక్క బెంగాల్ మాత్రమే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిపోవడానికి మొదలైన భయంకరమైన రోజు అది. మనందరం కూడా బానిసలుగా మారిన రోజు అది. ఇక అప్పటి నుంచి 1757 నుంచి కలకత్తా కేంద్రంగా ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ప్రారంభమైంది. ఆ తర్వాత బెంగాల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. భారతదేశ రాజకీయాల్లోకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అప్పుడే రావడం మొదలైంది.